గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? టైం 10:30 అయింది. అంటే హాలిడేస్ టైం కదా! 6:00 అన్నట్టు మాకు. మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఇది నా ఫ్రెండ్. ఓకే. ఎనీవే దిస్ ఈజ్ అమృత. సో, నేను లేచిన తర్వాత వెంటనే లేపాను గదా! ఇంక చూడండి ఎలా కొడుతుందో. ఇప్పుడు టైం ఎంత అని అడగకండి. లిటరల్లీ 1 అయింది. ఇప్పుడు బ్రష్ చేస్తుంది. అలా ఫ్రెష్ అయిపోయి బయటకొచ్చిన తర్వాత మంచి స్మెల్ వస్తుంది. ఏంటా అని కిచెన్లోకి వెళ్తే హెల్దీ బ్రేక్ఫాస్ట్. మీ అందరికీ తెలిసే ఉంటుంది రాగి సంకటి. అలా ఇది జొన్న సంగటి అనమాట. అవి నిన్న చేసిన అరిసెలు. మేము వచ్చామని చెప్పేసి అక్క మా అందరి కోసం అరిసెలు చేసింది. అబ్బా! బ్రేక్ఫాస్ట్ ఇలా అందరితో కలిసి తిని ఎన్ని డేస్ అయిందో. ఓకే. ఈ బ్రేక్ఫాస్ట్ నా బకెట్ లిస్ట్లో యాడ్ అయిపోయింది. నా ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. సో, అట్లా కొంచెం సేపు ఆడుకొని లంచ్ అయితే ప్రిపేర్ చేసుకున్నాము. యాక్చువల్లీ అందరికీ బయటికి వెళ్ళాలి అంటున్నారు. సో, డౌన్ టౌన్ వెళ్దామని ఫిక్స్ అయ్యాము. సో, ఫుడ్ తినేసి వెళ్తే మంచి ఎనర్జీ వచ్చిద్ది బాగా అన్ని తిరగడానికి. సో, అట్లా దద్దోజనం, చింతపండు పులిహోర అండ్ స్ప్రౌట్స్ని పోపు వేసుకున్నాము. అంటే అది నేనే చేశాను, అందుకే అట్లా చూపిస్తున్నాను అనమాట. తినేసి ఇంకా రెడీ అయిపోయి డౌన్ టౌన్కి అయితే స్టార్ట్ అవుతున్నాము. ఇది ఫిలదెల్ఫియా డౌన్ టౌన్. ఒకసారి నా ఫ్రెండ్కి హాయ్ చెప్పండి. ఇప్పుడు టైం అరౌండ్ 4:00 అయింది. చూడండి లిటరల్లీ అంటే డార్క్నెస్ స్టార్ట్ అయిపోయింది. యుఎస్లో వింటర్లో అంతే. మోస్ట్లీ నార్త్ అమెరికాలో వచ్చేసరికి 4:30 అరౌండ్ 5:00 నుంచే డార్క్గా ఉంటుంది. ఓకే, ఇంకా మాట్లాడుకుంది చాలు, మీకు డౌన్ టౌన్ చూపించేస్తా. లెట్స్ గో. ఇప్పుడు నేను చూపించింది ఏంటిదంటే అది మన ఎర్త్ అనమాట. లైవ్ది ఎలా రొటేట్ అవుతుంది అనేది చూపిస్తున్నారు అక్కడ. అండ్ నెక్స్ట్ యాక్చువల్లీ మేము 2 కార్స్లో వెళ్ళాము. స్ప్లిట్ అయ్యామన్నమాట. సో, మేమిద్దరం వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాము వాళ్ళని మీట్ అవ్వడానికి. లోపల ఐస్ స్కేటింగ్ ఉంది. ఇక్కడికి రండి అంటే ఇంక అక్కడికి వెళ్తున్నాము. నెక్స్ట్ ఒక పార్క్కి వెళ్తున్నాము. దీనిలో క్రిస్మస్ డెకరేషన్, క్రిస్మస్ లైట్స్ అండ్ షాప్స్ చాలా ఉన్నాయి లోపల. మోస్ట్లీ ఫిలదెల్ఫియా తెలిసిన వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది. అక్కడ జెఫర్సన్ అని బాగా ఫేమస్. యూనివర్సిటీ, హెల్త్ కేర్, ఆ డౌన్ టౌన్ అంతా ఇంకా దానికి సంబంధించింది ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఆ క్రిస్మస్ ట్రీ దగ్గరికి వెళ్ళాము. అందరికీ తెలుసు న్యూయార్క్లో అది ట్రీ ఉంటుంది కదా, సేమ్ అలానే ఇక్కడ ఇదన్నమాట. బట్ నాట్ లైక్ అంత పెద్దది కాదు. ఫుల్ క్రౌడ్ ఉంది ఇక్కడ. అండ్ నెక్స్ట్ మేసిస్కి వెళ్ళాము. న్యూయార్క్లో, పెన్సిల్వేనియాలో డౌన్ టౌన్లో ఎస్పెషల్లీ మేసిస్ స్టోర్ చాలా ఫేమస్. ఫస్ట్ కలెక్షన్ ఈ 2 స్టోర్స్కే వస్తుందని విన్నాను. లోపల డెకరేషన్ చాలా బాగా చేశారు. జస్ట్ మిస్ 10 మినిట్స్ ముందే ఇక్కడంతా లైట్స్ అదంతా చేశారంట. మేము వచ్చే టైంకి ఆఫ్ అయిపోయింది అది. లేకపోతే ఇంకా బాగా ఎంజాయ్ చేసాం వాళ్ళం ఆ క్రిస్మస్ లైట్స్ అదంతా. న్యూయార్క్ వెళ్ళలేదు అన్న ఆ ఫీల్ కూడా పోయి ఉంటుందేమో అనుకున్నాము. బట్ ఇట్స్ ఓకే. ఏ ప్రోడక్ట్ పట్టుకున్న స్టోర్లో షాక్ వస్తుంది. అంత రేట్స్ ఉన్నాయి లోపల. అండ్ నెక్స్ట్ కామ్కాస్ట్ సెంటర్ అంట. నేను ఎప్పుడు వెళ్ళలేదు, ఇది నా ఫస్ట్ టైము. సో, అక్కడికి వెళ్తున్నాము. జస్ట్ ఒక 2-3 మినిట్స్ వాక్ అనమాట. అక్కడ ఏంటి అంటే ఒక పెద్ద స్క్రీన్ ఉంటుంది ఎంట్రన్స్లోనే, హాల్ లాగా అనమాట. సో, అక్కడ అందరూ నించొని ఇంకా స్క్రీన్ చూస్తూ ఉంటారు. బిగ్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్ లాగా అక్కడ షో జరుగుతుంది. ఒకసారి చూడండి మీరు కూడా. అదంతా నేను మీకు చూపిస్తాను. అండ్ కింద వచ్చేసరికి ఆ స్టెప్స్ కింద మొత్తం రెస్టారెంట్స్, స్టోర్స్, ఫుడ్ స్టోర్స్ అట్లా ఉన్నాయి. ఇది చూడండి కళ్ళు ఆర్పుకొని చూస్తుంది చిన్నపిల్లలు చూసినట్టు. అదంతా చిన్నపిల్లలు అనమాట. బట్ అందరూ ఎక్స్పీరియన్స్ కోసం ఎంజాయ్ చేస్తూ ఉంటారు అంత పెద్ద బిగ్ స్క్రీన్స్లో. మా ఇద్దరికి ఫేవరెట్స్లో కామన్ థింగ్ ఏంటంటే నైట్ వాక్ అనమాట. సో, అందుకే కొంచెం సేపు అట్లా నడుద్దామని వెళ్ళాము. వాళ్ళందరూ అక్కడ మళ్ళీ క్రిస్మస్ ట్రీస్ అవన్నీ చూస్తూ ఉంటే. అండ్ ఇది వచ్చేసరికి ఐస్ స్కేటింగ్. ఇందాక నేను చెప్పిన పార్క్లోనే ఇది ఒక సైడ్ ఉంది. అప్పుడు వెళ్ళలేదు. మళ్ళీ మేము బ్యాక్ వచ్చి మళ్ళీ ఐస్ స్కేటింగ్ షో జరుగుతుంది అంటే ఇంక అక్కడికి వెళ్ళాము. అండ్ బిల్డింగ్స్ కూడా చాలా పెద్దగా ఉన్నాయి. సేమ్ లైక్ న్యూయార్క్ అని చెప్పొచ్చు. అండ్ ఫైనలీ డౌన్ టౌన్ చూసిన తర్వాత మాకు ఒక చిన్న పార్టీ ఉంది, క్రిస్మస్ నైట్ పార్టీ. నేను యుఎస్ వచ్చిన తర్వాత
ఫెస్టివల్ సెలబ్రేషన్స్ అట్లాంటివి మిస్ అవ్వకుండా ఉంటున్నానంటే అది ఈ ఫ్యామిలీ వల్లే. ఎవ్రీ టైమ్ ఏ సెలబ్రేషన్స్ ఉన్నా మమ్మల్ని ఇన్వైట్ చేస్తారు. ఈవెన్ 2023 క్రిస్మస్, న్యూ ఇయర్, దివాళీ కూడా ఇక్కడే సెలబ్రేట్ చేసుకున్నాను నేను ఇదే టైంలో. అండ్ ఈ అక్క బేకింగ్ చాలా బాగా చేస్తుంది. మా బర్త్డేస్ కానీ ఏదైనా సెలబ్రేషన్స్కి కేక్స్ కూడా ఈ అక్క మాకు చేసి పంపిస్తూ ఉంటుంది. అండ్ క్రిస్మస్కి మేము అస్సలు వదలం ఈ అక్కని చేసేదాకా. సో ఈ బుడ్డది వచ్చేసరికి నేను ఇందాక చెప్పిన ఫ్యామిలీ వాళ్ళ పెద్ద అమ్మాయి అనమాట. ఇది వచ్చిన వాళ్ళందరికీ గిఫ్ట్స్ ఇస్తుంది. ఇది చిన్నది, దీని పేరు లాలా. దీంతో ఉంటే ఎంత టైంపాస్ అంటే మాకు చిన్న చిన్న మాటలు భలే మాట్లాడుతుంది అసలు. ఆ రోజు నైట్ క్రిస్మస్ పార్టీలో హీరో హీరోయిన్ మొత్తం ఇదే అనమాట. అంత హైలైట్ ఆ పార్టీకి. మా అందరికీ చాలా మెమరీస్ ఉన్నాయి దీంతో. మా కామన్ ఫ్రెండ్స్ అందరికీ కూడా చాలా ఇష్టం ఇదంటే. అండ్ నెక్స్ట్ మెయిన్ పార్ట్ అందరికీ ఇష్టమైంది ఫుడ్. ఎన్నెన్ని ఐటమ్స్ అంటే చాలా ఉన్నాయి. ఫిష్, చికెన్, మటన్ చాలా ఉంది. అలా ఫుడ్ తినేసి అది అందరికీ గిఫ్ట్స్ ఇచ్చేసింది. సో మరి మనం కూడా ఇవ్వాలి కదా ఒక చిన్న మెమరీగా. మేమేం చేసామంటే యూనివర్స్ ఒక స్టార్కి వాళ్ళ నేమ్ పెట్టాము. వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ నేమ్ అనమాట. ఒకసారి మీరు చూడండి అక్కడ. మీకు ఎవరికన్నా ఈ డీటెయిల్స్ కావాలి అంటే నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను మీకు దాని గురించి మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈవెన్ లాస్ట్ మినిట్ గిఫ్ట్స్గా కూడా అది ఇవ్వచ్చు. అలా ఫుల్ ఎంజాయ్ చేసాము. బట్ ఆఫ్టర్ 7 or 8 monthsకి నేను వీళ్ళందరినీ మీట్ అయ్యాను మళ్ళీ క్రిస్మస్కి. ఈ డే అయితే చాలా మెమరబుల్ డే మాకు. మీకు కూడా అందరికీ హ్యాపీ క్రిస్మస్.